మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సో ఫ్రెండ్స్, దీనికోసం మనం టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే మనకు హోమ్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, అఫీషియల్ వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇట్లా మనము అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ పేజ్కి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా మీకు పైకి స్క్రోల్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు వాట్స్ న్యూ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఏం అప్డేట్ అనేది రావడం జరిగింది అనేది. సో ఇక్కడ మన అప్డేట్ చూసినట్లయితే ఏదైతే వివిధ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వివిధ గురుకుల పాఠశాలలు, సో ఈ గురుకుల పాఠశాలలు కళాశాలలో ఉన్నటువంటి ఏదైతే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ఉన్నాయో సో ఈ పోస్టులకు సంబంధించి సో రిజెక్షన్ లిస్ట్ అంటే కొంతమంది అభ్యర్థులను రిజెక్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేది ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మరి ఎవరెవరు అభ్యర్థులను రిజెక్ట్ చేయడం జరిగింది, ఏ సబ్జెక్ట్లో ఎందుకోసం రిజెక్ట్ చేయడం అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ లింక్ పైన క్లిక్ చేసి మనము పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఆ పీడిఎఫ్ ఫైల్లో ఏమేమి అంశాలని ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు ఏదైతే మనకు తెలుగు, సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్, మ్యాథ్స్ ఈ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎవరైతే మనకు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అంటే మనకు రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ రిజెక్షన్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ నెంబర్గా మీరు చూడొచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఎవరైతే రిజెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ తెలుగు సబ్జెక్ట్లో చూసినట్టయితే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ పీజీ క్వాలిఫికేషన్, ఇక్కడ బీడీ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి రీజన్ ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ రీజన్ ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్ ఈ సబ్జెక్ట్ సంబంధించినటువంటి సబ్జెక్ట్లో బిఎడ్ అనేది ఈ సబ్జెక్ట్లో లేనందున ఈ క్యాండిడేట్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో సివిక్స్లో చూసినట్లయితే మనకి ఇద్దరిని రిజెక్ట్ చేయడం జరిగింది. సో మనకు ఒకటో అభ్యర్థిని హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి రిజెక్షన్ సంబంధించినటువంటి రీజన్ వచ్చేసి నోటిఫికేషన్ ప్రకారం క్వాలిఫికేషన్ లేనందున రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ని మనకి ఇక్కడ ఏదైతే క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నాయో సో ఈ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ డేట్ తర్వాత పొందినందున మరి ఈ యొక్క క్యాండిడేట్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా హిస్టరీలో కూడా చూసినట్లయితే ఈ హాల్ టికెట్ నెంబర్ చూడవచ్చు. ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉన్నటువంటి క్యాండిడేట్ని సో ఏదైతే ఇక్కడ కూడా మనకు క్వాలిఫికేషన్ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పొందిండు అని చెప్పేసి ఇక్కడ రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మరొక హాల్ టికెట్ నెంబర్ ఉంది హిస్టరీలో. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఏదైతే పీజీ అనేది లేనందున మరి పీజీ క్వాలిఫికేషన్ లేనందున రిజెక్ట్ చేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎకనామిక్స్ సంబంధించి ఇక్కడ చూడవచ్చు సబ్జెక్ట్లో. సో ఇక్కడ మనకి ఈ హాల్ టికెట్ నెంబర్ ఉన్నటువంటి క్యాండిడేట్ని సో ఏదైతే పీజీ లేదు మనకు నోటిఫికేషన్ ప్రకారం పీజీ క్వాలిఫికేషన్ లేదని చెప్పేసి మనకి ఇక్కడ లేనందున ఇక్కడ రిజెక్ట్ చేయడం జరిగింది. సో అదే ఇంకొక అభ్యర్థిని చూసినట్లయితే హాల్ టికెట్ నెంబర్ చూడవచ్చు. సో ఇక్కడ బిఎడ్ అనేది నోటిఫికేషన్ తర్వాత మరి పొందడం జరిగింది కాబట్టి ఇక్కడ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇంకొక అభ్యర్థిని చూసినట్లయితే హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ చూడొచ్చు. సో దీనికి సంబంధించి కూడా పీజీ అనేది నోటిఫికేషన్ డేట్ తర్వాత మరి పొందడం జరిగింది కాబట్టి మరి ఈ క్యాండిడేట్ని కూడా రిజెక్ట్ చేయడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మ్యాథమెటిక్స్ చూసినట్లయితే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ చూడొచ్చు. సో ఇది కూడా మనకి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినటువంటి డేట్ తర్వాత పీజీ అనేది పొందడం జరిగింది కాబట్టి సో ఇక్కడ మరి రిజెక్ట్ చేస్తున్నామని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంకొకటి చూసినట్లయితే మనకు ఇంకొక అభ్యర్థి ఉంది, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ చూడొచ్చు. సో ఎంఎస్సిలో పర్సెంటేజ్ అనేది తక్కువ ఉన్నందుగా ఇక్కడ రిజెక్ట్ చేస్తున్నామని మనకు ఇవ్వడం జరిగింది. సో పర్సెంటేజ్ని ఇచ్చారు కాబట్టి సో పర్సెంటేజ్ని బేస్ చేసుకుని రిజెక్ట్ చేయడం జరిగింది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి ఏదైతే వివిధ రెసిడెన్షియల్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్ రిజెక్షన్ లిస్ట్కి సంబంధించినటువంటి సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించినటువంటి వీడియో అప్డేట్స్ సంబంధించిన సమాచారం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.